నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా వచ్చాయి. జమ్మూ కాశ్మీర్లో హంగ్ వస్తుందని, హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే హర్యానాలో బీజేపీ అనూహ్యంగా విజయం సాధించింది. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఇటు 10 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగిన జమ్మూ కాశ్మీర్లో ఇండియా కూటమి మెజార్టీ సాధించింది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై విశ్లేషణే ఇవాల్టి స్టోరీ బోర్డ్. హర్యానాలో హ్యాట్రిక్ కొట్టింది బీజేపీ. అక్కడి ప్రజలు మళ్లీ కమల దళానికి అధికారాన్ని కట్టబెట్టారు. ఓట్ల శాతం పెరిగినా సీట్లు సాధించడంలో మాత్రం కాంగ్రెస్ ఫెయిల్ అయింది. గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు సాధించిన బీజేపీ హర్యానాలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇంతకీ కాంగ్రెస్ ఎక్కడ విఫలమైంది, బీజేపీ ఎలా సక్సెస్ అయింది, ఏ అంశాలు కమల దళానికి కలిసొచ్చాయి, కాంగ్రెస్ ను మైనస్ గా మార్చిన ఫ్యాక్టర్స్ ఏంటి? హర్యానాలో ఊహకందని ఫలితం, బీజేపీలో నూతనోత్సాహం, కాంగ్రెస్ కేడర్లో నిరుత్సాహం, కమలానికి జోష్, హ్యాండ్ కు బ్యాండ్. లోక్సభ ఎన్నికలు జరిగిన తర్వాత వచ్చిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి బూస్టప్నిచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ అన్ని హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, బీజేపీ పవర్ కోల్పోవడం పక్కా అంటూ ఊదరగొట్టాయి. అయితే బీజేపీ మాత్రం సైలెంట్ గా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏ ఎగ్జిట్ పోల్ అంచనా వేయలేని విధంగా అద్భుత విజయాన్ని సాధించింది. 10 ఏళ్లు అధికారంలో ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని, దాన్ని క్యాష్ చేసుకుని సునాయాసంగా అధికారంలోకి వస్తామన్న కాంగ్రెస్ అంచనాలు తల్లకిందులయ్యాయి. ప్రభుత్వ వ్యతిరేకత సహా అనేక ప్రతికూల అంశాలున్నప్పటికీ వాటన్నిటినీ అధిగమించి విజయం సాధించడంలో కమలదళం సక్సెస్ అయింది. హర్యానాలో కాంగ్రెస్ ఓటమికి అనేక కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైంది ఓవర్ కాన్ఫిడెన్స్. ఈసారి అధికారం పక్కా అన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్ గ్రౌండ్ లెవెల్లో పరిణామాలను అంత సీరియస్ గా పట్టించుకోలేదు. 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీజేపీపై వ్యతిరేకతతో పాటు రైతుల ఆందోళనలు, అగ్నివీర్లపై యువత వ్యతిరేకత, రెజ్లర్ల విషయంలో కేంద్రం కఠిన వైఖరి తమకు అనుకూలంగా మారతాయని అంచనా వేసింది కాంగ్రెస్. అందులో భాగంగానే కిసాన్ జవాన్ పహిల్వాన్ ఫార్ములా వర్కౌట్ చేసింది. ఈ 3 అంశాలే తమ ప్రచారాస్త్రాలుగా మలుచుకుంది. వీటితో పాటు కొన్ని తాయిలాలు ప్రకటించి బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లింది. రాహుల్ చరిష్మాతో పాటు భూపేంద్ర హూడా నేతృత్వం తమకు కలిసొస్తుందని భావించింది. భూపేంద్ర హూడా వంటి బలమైన నేత ఉండడం, బీజేపీలో ఆయనకు సరితూగే నేత లేకపోవడం తమ బలమని అంచనా వేసింది. బీజేపీ మాత్రం కాంగ్రెస్ కు భిన్నంగా ఆలోచించింది. తమపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని ముందే గ్రహించి డ్యామేజ్ కంట్రోల్ కు చర్యలు తీసుకుంది. అందులో భాగంగా మనోహర్ లాల్ ఖట్టర్ ను సీఎం పదవి నుంచి తప్పించింది. ఆయన స్థానంలో నయాబ్ సింగ్ సైనీని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. బీసీ వర్గానికి చెందిన ఖట్టర్ స్థానంలో అదే వర్గానికి చెందిన నేతనే సీఎంను చేశారు కమలనాథులు. దాంతో పాటు తమకు వ్యతిరేకంగా మారుతున్న అంశాలపైన ఫోకస్ పెట్టారు బీజేపీ పెద్దలు. కిసాన్ జవాన్ పహిల్వాన్ అంశాలు డ్యామేజ్ చేస్తాయని గ్రహించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అగ్నివీర్ల అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తుతూ ఉండడంతో వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. దాంతో అగ్నివీర్ పథకంపై యువతలో ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోగలిగింది. ఇక వినేష్ ఫోగట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆచితూచి స్పందించింది. ఒలింపిక్స్ లో వినేష్ ఫోగట్ డిస్క్వాలిఫై కాగానే ఆమెకు అండగా ఉన్నట్టు ప్రకటించింది. అంతకుముందు బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా ఆమె నిరసనలు చేసినా కీలక సమయంలో అండగా ఉన్నామన్న సంకేతాలు పంపింది. ఎక్కడికక్కడ దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఇక ఎన్నికల ఫలితాలను అనుకూలంగా మలుచుకోవడంలో పోల్ మేనేజ్మెంట్దే కీలక పాత్ర. ఈ విషయంలో బీజేపీకి అద్భుతమైన ట్రాక్ రికార్డుంది. బలమైన కేడర్, బూత్ స్థాయి కార్యకర్తలు బీజేపీకున్న బలం. ఈ విషయంలో కాంగ్రెస్ కు ఆ స్థాయి పోల్ మేనేజ్మెంట్ లేకపోవడం వారికి మైనస్ గా మారింది. ఇక సోషల్ ఇంజనీరింగ్ లోనూ కమలనాథులు హర్యానాలో సక్సెస్ అయ్యారు. భూపేందర్ సింగ్ హూడా వంటి బలమైన జాట్ నేత ఉండడంతో ఆ వర్గం ఓట్లన్నీ తమకు పడతాయని కాంగ్రెస్ అంచనా వేసింది. జాట్లకు తోడు దళితులు, ముస్లింలు తమకు ఓటేస్తారని, సునాయాసంగా విజయం సాధిస్తామని హస్తం పార్టీ పెద్దలు భావించారు. దీనికి కౌంటర్ వ్యూహాన్ని రూపొందించడంలో కమలనాథులు సక్సెస్ అయ్యారు. జాట్లను ఎదుర్కోవడానికి బీసీ ఫార్ములా వర్కౌట్ చేసింది బీజేపీ. ఆ వర్గానికి చెందిన నేతను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. అలాగే దళితుల్లో జాతవేతర వర్గాలను చేరదీసింది. ఎస్సీ వర్గీకరణతో పాటు రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని తెరమీదికి తీసుకొచ్చింది. రాహుల్ గాంధీ విదేశాల్లో రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆ పార్టీ దళిత వ్యతిరేకి అని ముద్ర వేసేందుకు ప్రయత్నించింది. దాంతో దళిత ఓటు బ్యాంకు మొత్తం కాంగ్రెస్ కు గంపగుత్తగా పడకుండా చూసుకోగలిగింది. కాంగ్రెస్ నిర్మించిన జాట్ దళిత్ ముస్లిం సోషల్ కోalition అక్కడ క్రాక్స్ వచ్చాయి. ముఖ్యంగా దళిత్ ఓటు చాలా కీలకం. హర్యానాలో
సుమారు 17 ఎస్సీ రిజర్వ్ సీట్స్ ఉంటాయి. కానీ నియర్లీ 50 సీట్స్లో ఎస్సీస్ డామినెంట్ గా ఉంటారు. 20 to 22% ఎస్సీ ఓటర్స్ ఉంటారు హర్యానాలో. ఇందులో 14% డిప్రైవ్డ్ షెడ్యూల్ కాస్ట్ అంటారు. ఇప్పుడు మన దగ్గర మాలా మాదిగలాగా హర్యానాలో కూడా జాతో నాన్ జాతో దళిత్స్ ఉంటారు. సో దళిత్ ఓట్ను కాంప్రిహెన్సివ్ గా తమ వైపు తెచ్చుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. కానీ బీజేపీ చాలా ఎత్తుగడగా ఈ డిప్రైవ్డ్ షెడ్యూల్ కాస్ట్ అంటే నాన్ జాతో దళిత్స్ కు 14% రిజర్వేషన్, 20% లో 14% రిజర్వేషన్ నాన్ జాతో దళితులకు ఇచ్చి ఎస్సీ ఓట్లో ఒక పెద్ద చంక్ తీసుకోగలిగింది. T20 క్రికెట్ లో ప్రతి బాల్ ఎంత ముఖ్యమో ఎన్నికల్లో ప్రతి ఓటు కూడా అంతే కీలకం. ఏ వర్గం ఓట్లు ఎటు పడతాయి, ఏ ప్రాంతంలో ఎవరికి బలం ఉంది, ఏ ఎమ్మెల్యేపై ప్రజా వ్యతిరేకత ఉంది, ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ భిన్నంగా ఆలోచించాయి. అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ అనుసరించిన వ్యూహం వారికి ప్రతికూలంగా మారింది. భూపేంద్ర హూడా సూచించిన దాదాపు 70 మందికి టికెట్లిచ్చిన హైకమాండ్. అలాగే సూర్జేవాలా, కుమారి శైలజ తమకు అనుకూలంగా ఉన్న వారికి టికెట్లు ఇప్పించుకోగలిగారు. ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్థి గెలుస్తాడు అనుకుంటేనే టికెట్ ఇవ్వాలి తప్ప పెద్ద నేత సూచించారని అభ్యర్థిత్వం ప్రకటించకూడదు. ఈ సూత్రాన్ని బీజేపీ పక్కాగా పాటించింది. అందుకే చాలా మంది సిట్టింగులకు టికెట్లు ఇవ్వలేదు. ప్రభుత్వ వ్యతిరేకతను వీలైనంతగా తగ్గించడానికి ఈ అంశాన్ని పక్కాగా అమలు చేసింది. ఇక ముఖ్యమంత్రి పీఠంపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు కూడా హస్తం పార్టీకి ప్రతికూలంగా మారాయని చెప్పొచ్చు. భూపేంద్ర హుడాతో పాటు సూర్జేవాలా, శైలజ కూడా సీఎం కుర్చీపై తాము ఖర్చీఫేశామన్నట్టుగా ప్రవర్తించారు. అనుభవజ్ఞుడైన హుడా ఉన్నప్పటికీ అధిష్టానం మన్నన్లున్న సూర్జేవాలా, శైలజ తామే ముఖ్యమంత్రి అవుతామని ప్రచారం చేసుకున్నారు. పైగా ముగ్గురు ఎక్కడా కలిసికట్టుగా పనిచేసినట్టు కనిపించలేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా తలోదారిలో పయనించారు. పొత్తుల విషయంలో కాంగ్రెస్ అధిష్టానం తప్పు చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకునుంటే బాగుండేదని విశ్లేషకులు చెప్తున్నారు. దానివల్ల ప్రజల్లో ఓ పాజిటివ్ సంకేతం వెళ్లేదని చెప్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. అయితే హోరాహోరీగా సాగిన ఎన్నికలో ఆప్కు చెందిన ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు పడుంటే ఫలితాలు మరో విధంగా ఉండేవి. కాంగ్రెస్ ఓటు బ్యాంకును తగ్గించేలా చేయడంలో బీజేపీ సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. దీంట్లో ప్రత్యేకంగా కొన్ని వ్యూహాలు కూడా బీజేపీ అమలు చేసింది. చాలా నియోజకవర్గాల్లో దళితుల ఓట్లు కాంగ్రెస్ కు పడకుండా చేసేందుకు బీఎస్పీ అభ్యర్థుల్ని ప్రోత్సహించింది. దాంతోపాటు దాదాపు 400కు పైగా ఇండిపెండెంట్లను బరిలోకి దింపింది. వీరిలో జాట్ వర్గానికి చెందిన వారే అధికంగా ఉన్నారు. వీళ్లంతా కాంగ్రెస్ కు పడే ఓట్లన్నీ చీల్చగలిగారు. ఇక డేరా బాబాను పెరోల్పై విడుదల చేయించడంతో ఆయనకు హర్యానాలో భారీగా ఉన్న అనుచర వర్గం ఓట్లు కూడా బీజేపీకి పడ్డాయి. ఇలా తమకు కలిసొచ్చే ఏ అంశాన్ని కూడా బీజేపీ విడిచిపెట్టలేదు. ప్రతి అవకాశాన్ని ఒడిసి పట్టుకుంది. అందుకే ఏ ఎగ్జిట్ పోల్ అంచనా వేయలేని విజయాన్ని కమలదళం అందుకోగలిగింది. జమ్మూ కాశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగాయి. అక్కడ హంగ్ వస్తుందని అంచనా వేయగా కాంగ్రెస్ కూటమికి క్లియర్ మెజార్టీ వచ్చింది. నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి కాశ్మీర్ ప్రజల అధికారాన్ని కట్టబెట్టారు. జమ్మూ ప్రాంతంలో బీజేపీ ఆధిపత్యం ప్రదర్శించగా కాశ్మీర్ లోయలో కూటమి మెజార్టీ సీట్లు సాధించింది. ఇక పీడీపీ, ఆజాద్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో మెజార్టీ సాధించేందుకు బీజేపీ అనేక వ్యూహాలు రచించినప్పటికీ అవన్నీ సక్సెస్ కాలేదు. జమ్మూ కాశ్మీర్లో అధికార పీఠం నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి సొంతమైంది. ఎన్సీ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్, సిపిఎంతో కలిసి ఎన్నికల బరిలో నిలిచిన ఈ కూటమి మెజార్టీ సాధించింది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలున్నాయి. అయితే గవర్నర్ కోటాలో 5 నామినేటెడ్ సీట్లున్నాయి. దీంతో మ్యాజిక్ ఫిగర్ 48గా ఉంది. 2019లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్గా కేంద్రం విభజించింది. ఆ తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి అధికారాన్ని దక్కించుకుంది. నేషనల్ కాన్ఫరెన్స్ ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి చాలా కారణాలున్నాయి. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడంతో పాటు బలం కోల్పోయిన పీడీపీని దూరంగా ఉంచారు ఒమర్ అబ్దుల్లా. ఎన్సీ కాంగ్రెస్ కూటమితో పొత్తు పెట్టుకునేందుకు మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒమర్ అందుకు అంగీకరించలేదు. అసెంబ్లీ ఫలితాలు ఈ నిర్ణయం కరెక్ట్ అని తేల్చాయి. 370వ రాజ్యాంగ అధికరణ రద్దై జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతమైన తర్వాత జరిగిన తొలి ఎన్నికలివి. ఎన్నికలకు ముందు చేపట్టిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో జమ్మూ ప్రాంతంలోని శాసనసభ స్థానాల సంఖ్య 37 నుంచి 43కు పెరిగింది.
కాశ్మీర్ ప్రాంత నియోజకవర్గాల సంఖ్య 1 మాత్రమే పెరిగి 47కు చేరింది. 2014లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో 87 సీట్లలో బీజేపీ 25 స్థానాలు సాధించింది. పీడీపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పరిచింది. అయితే ఆ తర్వాత కూటమిలో వచ్చిన విభేదాలు పీడీపీని బలహీనం చేశాయి. అప్పుడు మంత్రులుగా చేసిన చాలా మంది పీడీపీని వీడి నేషనల్ కాన్ఫరెన్స్ తో సహా ఇతర పార్టీలకు వెళ్లారు. అయితే దాదాపు 10 ఏళ్లుగా అధికారంలో లేనప్పటికీ నేషనల్ కాన్ఫరెన్స్ కేడర్ చెక్కుచెదరలేదు. ఆ పార్టీకి చెందిన ఒక్క నేత కూడా ఎన్సీని వేడకపోవడమే అందుకు ఉదాహరణ. ఇక ఎన్సీ కాంగ్రెస్ కూటమిని ముందుండి నడిపించారు ఒమర్ అబ్దుల్లా. ఇక్కడ కాంగ్రెస్ చిన్న పార్ట్నర్ మాత్రమే. ఆ పార్టీ పోటీ చేసిన స్థానాలు తక్కువే. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఇక్కడ ఎక్కువ ప్రచారం చేయలేదు. హర్యానాపైనే వాళ్ళు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అయినప్పటికీ ఒమర్ అబ్దుల్లా కూటమికి ఘన విజయాన్ని అందించారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్లో ఎన్సీ, పీడీపీ సహా అనేక పార్టీలు ఎన్నికలు బహిష్కరించాలని భావించాయి. ఆ తర్వాత తమ మనసు మార్చుకుని ఎన్నికల బరిలో నిలిచాయి. కాశ్మీరీ ప్రజలు కూడా ఈ ఎన్నికల్లో భారీగా పాల్గొనడం విశేషం. ఉగ్రదాడులు జరుగుతాయన్న భయం ఉన్నప్పటికీ 3 దశల్లో జరిగిన ఎన్నికలు చాలా ప్రశాంతంగా ముగిశాయి. తీవ్రవాదానికి నిధులు సమకూరుస్తున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జమాతే ఇస్లామీ సంస్థ 2019లో నిషేధానికి గురైంది. అయితే ఇది మునుపటిలా ఎన్నికల బహిష్కరణకు పిలుపునివ్వలే సరికదా తనకు పట్టున్న సోపోర్ సహా 10 నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థుల్ని పోటీకి నిలిపింది. జమాతే ఇస్లామీ పేరు మార్చుకుని హురియత్ కాన్ఫరెన్స్ వంటి పార్టీలు కూడా ఎన్నికల బరిలో నిలవడం చెప్పుకోదగ్గ పరిణామాలు. ఇవన్నీ ప్రజాస్వామ్యంపై కాశ్మీరీలకు పెరుగుతున్న విశ్వాసాన్ని సూచిస్తోంది. 3 పార్టీలు ఎన్సీ, కాంగ్రెస్, పీడీపీ జమ్మూ కాశ్మీర్ను నాశనం చేశాయని ప్రధాని మోడీ తన ప్రచారంలో మండిపడ్డారు. ఈ 3 కుటుంబ పార్టీలు వాళ్ల స్వార్థం కోసం పనిచేశారు తప్ప కాశ్మీరీల కోసం పనిచేయలేదని మండిపడ్డారు. కాశ్మీర్ యువత ఇప్పుడు రాళ్లు కాకుండా పుస్తకాలు పట్టుకుంటున్నారని, స్పాన్సర్డ్ టెర్రరిజం తగ్గిందని ఆయన ప్రచారం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించడం నిజంగా కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయమే. అయితే బీజేపీ మాత్రం ఇక్కడ అధికారం సాధించలేకపోవడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జమ్మూ ప్రాంతంలోని 43 అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేస్తామని బీజేపీ పెద్దలు భావించారు. అయితే హిందూ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో విజయం సాధించిన బీజేపీ మిక్స్డ్ ఓటర్లున్న ప్రాంతాల్లో ఓటమి పాలైంది. అందుకే జమ్మూ ప్రాంతంలో కూడా నేషనల్ కాన్ఫరెన్స్ గణనీయంగా సీట్లు సాధించగలిగింది. ఇక కాశ్మీరీ లోయలో ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో అక్కడ ఎక్కువ సీట్లు వస్తాయని బీజేపీ ఆశలు పెట్టుకోలేదు. అయినప్పటికీ అక్కడ తన ఓటు బ్యాంకును పెంచుకోగలిగింది. 1947 के बाद पहली बार हमारी सरकार ने जम्मू कश्मीर में बीडीसी के चुनाव कराए. आज पहली बार प्रशासन के हर स्तर पर, फिर चाहे वो विधायक हो, बीडीसी हो, डीडीसी हो, हर स्तर पर अब जनता द्वारा चुने हुए प्रतिनिधि काम करेंगे. हमने जम्मू कश्मीर में संविधान की स्पिरिट और उसकी मर्यादा की पुनः प्रतिष्ठा की है. నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి చెక్ పెట్టడానికి బీజేపీ అనేక వ్యూహాలు రచించింది. ముఖ్యంగా తమకు పట్టు లేదని కాశ్మీర్ లోయలో ఇండిపెండెంట్లు, ఇతర చిన్న పార్టీలకు పరోక్ష మద్దతు పలికింది. గులాం నబీ ఆజాద్తో పాటు ఇతర చిన్న చితక పార్టీలను ప్రోత్సహించింది. దీంతో నేషనల్ కాన్ఫరెన్స్ ఓట్లను చీల్చేందుకు ప్రయత్నించింది. అయితే ఈ ప్రయత్నాలు అంతగా సక్సెస్ కాలేదు. దీంతో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి అధికారాన్ని దక్కించుకుంది. జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏ పార్టీపై ఎంత ప్రభావం చూపాయి? హర్యానా ఎన్నికలు బీజేపీకి వరంలా మారాయా? కాశ్మీర్ ఫలితం ఇండియా కూటమికి కలిసొస్తుందా? ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి ఏంటి? ఈ ఏడాది జరిగే మరో 2 అసెంబ్లీ ఎన్నికలపై ఈ రిజల్ట్ ఏ మేరకు ప్రభావం చూపబోతోంది? హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రారంభమైనప్పుడు టెన్షన్ పడ్డ బీజేపీ శ్రేణులు ఆ తర్వాత కాల్ రెగరేస్తున్నాయి. ముఖ్యంగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీలో కొత్త జోష్ నింపాయి. ఈ ఏడాది చివర్లో జరిగే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో పోరాడేందుకు ఉత్సాహాన్నిచ్చాయి. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో కమలనాథుల అంచనాకు మించి పోరాడారు. హర్యానాలో పట్టు నిలుపుకోవడం కమలం పార్టీకి కొండంత బలాన్నిచ్చింది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పాలనలో ఉండడంతో హర్యానాను కూడా కోల్పోతే ఆ ప్రభావం తీవ్రంగా ఉండేది. లోక్సభ ఎన్నికల్లో అనుకున్న ఫలితం రాకపోవడంతో బీజేపీకి మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ప్రతికూలంగా వస్తే మిత్రపక్షాలు డామినేట్ చేసేందుకు ప్రయత్నించే వీలుంది.
అలా జరగకుండా ఉండాలంటే బీజేపీని ఓడించడం అంత సులభం కాదన్న సంకేతాలు పంపాలి. ఇలాంటి సమయంలోనే హర్యానాలో వీరోచితంగా పోరాడింది బీజేపీ కేడర్. దాంతోపాటు లోక్సభ ఎన్నికల సమయంలో బయటపడ్డ కొన్ని లోపాలను కూడా బీజేపీ సరిచేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్తో ఏర్పడ్డ గ్యాప్ను సరిచేసుకుంది. హర్యానా ఎన్నికల్లో ప్రచారం నుంచి అన్ని అంశాల్లోనూ ఈ విషయం స్పష్టంగా కనిపించింది. ఎలక్షన్ రిజల్ట్స్ ను బట్టి, ఎన్నికల ఫలితాలను బట్టి, అధికారం వస్తుందా రాదా అనే అంశాలను బట్టి ఆ పార్టీలో క్యాడర్ పనిచేయరు. బీజేపీలో పార్టీలో క్యాడర్ పనిచేసే వారికి బేసిక్ మోటివేషన్ ఐడియాలజీ, అది పార్టీకి అడ్వాంటేజ్గా ఉంటుంది. ఆ ఆర్గనైజేషనల్ మిషనరీ, ఆ క్యాడర్ కాంగ్రెస్ పార్టీకి సహజ స్వభావం అది లేదు. అది మొదలు ఎప్పటి నుంచి లేదు. ఒక బ్రాడ్ అంబ్రెల్లా పార్టీ అది. ఆ అంబ్రెల్లా కింద ఎవరైనా గొడుగు కింద ఉండొచ్చు. అదే కాంగ్రెస్ వీక్నెస్, అదే కాంగ్రెస్ స్ట్రెంగ్త్. కొన్నిసార్లు ఆ స్ట్రెంగ్త్ ఉపయోగపడుతుంది, కొన్నిసార్లు ఆ వీక్నెస్ దెబ్బతీస్తుంది. జమ్మూ కాశ్మీర్లో కూడా బీజేపీ అధికారంలోకి రాకపోయినా బలమైన శక్తిగా నిలిచింది. 10 ఏళ్ల క్రితం 25 సీట్లకే పరిమితమైన బీజేపీ ఈసారి 29 స్థానాలు గెలిచింది. నేషనల్ కాన్ఫరెన్స్ తర్వాత 2వ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఓటింగ్ పరంగా చూస్తే అతిపెద్ద పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ కంటే బీజేపీకి ఎక్కువ శాతం ఎక్కువ ఉండడం విశేషం. ఇవన్నీ జమ్మూ కాశ్మీర్ విషయంలో మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాలకు ప్రజామోదం లభించినట్లేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చుట్టే రాజకీయం కొనసాగింది. అక్కడి ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ఈ ఎన్నికలు రెఫరెండంగా భావించాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేసింది. ఉగ్రవాదులను అంతం చేయడమే లక్ష్యంగా భారత సైన్యం అనేక ఆపరేషన్లను చేపట్టింది. తమకు తుపాకులు, రాళ్లతో విశ్వాసం లేదని భావించిన స్థానికులు ప్రజాస్వామ్యం వైపు మొగ్గు చూపినట్లుగా ఈ ఎన్నికలు నిరూపించాయి. ఇక ఈ ఎన్నికల నుంచి కాంగ్రెస్ అనేక గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. బీజేపీతో డైరెక్ట్గా పోటీ పడిన రాష్ట్రం హర్యానా. ఇక్కడ గెలుపు అవకాశాలున్నా స్వయంకృతాపరాధాలతో విజయాన్ని అందుకోలేకపోయింది. అతి విశ్వాసం, అభ్యర్థుల ఎంపికలో లోపాలు, కీలక నేతల మధ్య విభేదాల పరిష్కారంలో జాప్యం, ఇండియా కూటమి పార్టీల మధ్య సయోధ్య లేకపోవడం, వీటన్నిటినీ పరిష్కరించుకోవాల్సిందే. ఇక పోల్ మేనేజ్మెంట్ విషయంలోనూ కాంగ్రెస్ మెరుగుపడాల్సిందే. అయితే ఈవీఎంలపై కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. అటు ఈసీ వెబ్సైట్లో మందకొడిగా సమాచారాన్ని అప్డేట్ చేయడంపై విమర్శలు చేసింది. ईवीएम को लेकर और जिस तरीके से एक माहौल पैदा करने की प्रयास की गई, दबाव स्थानीय अधिकारियों पर लाया गया और जहां जिन जिन सीटों में हमारी हारने की कोई गुंजाइश नहीं थी, वहां हम हारे हैं. मैं समझता हूं ये नतीजा लोक भावना के खिलाफ है. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా హర్యానాలో చేతులు కాల్చుకుంది. ఢిల్లీ నుంచి పంజాబ్కు విస్తరించిన ఆప్ హర్యానాలో మాత్రం ఖాతా తెరవలేకపోయింది. ఢిల్లీ, పంజాబ్లలో అధికారంలో ఉన్న పక్కనే ఉన్న హర్యానాలో డకౌట్ అయింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఫలితాలు అరవింద్ కేజ్రీవాల్ కు షాక్ ఇచ్చాయి. కాశ్మీర్లోని దోడాలో గెలవడం ఆప్కు కాస్త ఊరటనిచ్చే అంశం. మొత్తం మీద జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి ఉత్సాహాన్నిచ్చాయి. కాంగ్రెస్కు కాశ్మీర్ ఫలితం కాస్త సానుకూలం కాగా ఆప్కు మాత్రం నిరాశ మిగిల్చాయి. అయితే ఎగ్జిట్ పోల్ సంస్థలు మాత్రం ఈసారి పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. కాస్తో కూస్తో తేడాగా ఫలితాలు వస్తే పర్వాలేదు, కానీ ఇంత భారీగా తేడా ఉండడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించే సంస్థల సైంటిఫిక్ వ్యాలిడేషన్, డేటా శాంపిల్ తీరును పలువురు సందేహిస్తున్నారు.